ఈఎన్సీ గారు చాలా పెద్ద లెటర్ రాసింది కానీ 2 పారాగ్రాఫ్లు చదివి వినిపిస్తాను. యాజ్ పర్ ద స్టేట్మెంట్, ద బ్యాలెన్స్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ based on the water sharing ratio agreed during the previous water year of 6634 works out to only 2.45 TMC and the same will exhaust in couple of days అని స్పష్టంగా ఆయన చెప్పినారు. ఇది ఏ రోజు రాశారు? ఈ లెటర్ రాసింది 28 జనవరి. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 6634 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వాటా పూర్తయిపోతుంది అని రాశారు. ఎన్నడు? 28 జనవరి. అంటే 30 జనవరికి ఆంధ్రప్రదేశ్ కోటా పూర్తయిపోతుంది ఈ సంవత్సరానికి. ఇక మిగిలిన ప్రతి చుక్క తెలంగాణదే. రాస్తూ ఇందులో ఇంకో మాట ఆయన ఏమంటాడంటే లాస్ట్కు, అండ్ ఆల్సో కన్వీన్ ద బోర్డు మీటింగ్ ఇమీడియట్లీ, అంటే కేఆర్ఎంబి మీటింగ్. కేఆర్ఎంబి మీటింగ్లో ఈఎన్సీ గారు కూడా ఒక సభ్యుడు. ఆ బోర్డు మీటింగ్ వెంటనే పెట్టండి. ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తక్షణమే ఆపండి. వాళ్ళు ఇప్పటికే 80% నీళ్ళు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటా 2 రోజుల్లో పూర్తవుతుంది అని ఇది ఈఎన్సీ గారు 28వ తారీఖు రాసిన ఉత్తరం. సరే, సబ్జెక్ట్లోకి పోయే ముందు ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యాడు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే, ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు.